హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మోడీకి ప్రమాదం, పోలీసులపై వేటు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఇట్లా ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్, ఇక పల్నాడులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా నిర్వహించిన ప్రజాగలం సభ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. సభను ఆటంకం పరిచేలా వ్యవహరించేందుకు కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం లేకుండా అలా వదిలివేశారు. ఇక లేనిపోని రూల్స్ పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ప్రజలు సౌండ్ టవర్లు ఎక్కుతున్నా ఆపలేదు. చివరికి సౌండ్ సమస్యలు రావడానికి కూడా కారణమయ్యారు. ఇక భద్రతా ఏర్పాట్ల విషయంలోనూ అలాంటి కుట్రలే చేశారు. ఇక దీనిపై ప్రధాని భద్రతా సిబ్బంది ఓ నివేదికను ఈసీకి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయని భావిస్తున్నారు. ఇక చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈసీకి ఫిర్యాదులు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఏపీలో ఉన్నతాధికారులు, ఎన్నికల నిర్వహణ సిబ్బందిలో అత్యంత కీలకంగా ఉన్న వారిలో ఒకే సామాజిక వర్గం వారు ఎక్కువ. ఇక వీరంతా ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగానే విధుల్లోపై స్థాయికి చేరారు. వీరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం అంటే ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లే అంటున్నారు. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.